వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో రజాకార్ల రాజ్యాన్ని పాతరేస్తాం, రామరాజ్యాన్ని స్థాపిస్తాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్. అత్యంత వైభవపేతంగా గంగమ్మ భక్తి చైతన్య యాత్ర. గంగమ్మ నామస్మరణతో హోరెత్తిన తిరుపతి మహాపుణ్యక్షేత్రం. 2023 మంది తల్లులకు ఒకే వేదికపై సన్మానం. మదర్ ఇండియా వరల్డ్ రికార్డ్ సాధించినట్లు నిర్వాహకుల ప్రకటన. మిషన్ భగీరథ పైప్ లైన్ వేసి 3 ఏళ్లు, ఒక్క నీటి బొట్టు వస్తే ఒట్టు. మండు టెండల్లో బంజారా ఎస్సీ కాలనీ వాసులకు తప్పని తాగునీటి గోస. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో రజాకార్ల రాజ్యాన్ని పాతిరేస్తామని, రామరాజ్యాన్ని స్థాపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మతో కలిసి కరీంనగర్లో హిందూ ఏకయాత్ర నిర్వహించారు. హిందుత్వ సైనికులతో కరీంనగర్ కాషాయ సంద్రమైంది. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంతో హిందూ సోదరులను ఉర్రూతలొగించారు. హిందుత్వం లేకుంటే దేశం పాకిస్తాన్ అయ్యేదని, కుహానా లౌకికవాదుల ఆట కట్టించడానికే హిందూ ఏక్తా యాత్ర అని అన్నారు. తెలంగాణ మొత్తం హిందుత్వ వాతావరణాన్ని తీసుకువస్తామని, హిందుత్వం లేదనే వాళ్లకు ఈ యాత్రకు వచ్చిన జనసందోహమే సమాధానమని వ్యాఖ్యానించారు. కరీంనగర్ గడ్డ బండి సంజయ్ ది హిందువులు బొందుగాలన్న వాళ్లను బొందపెట్టిన గడ్డ, హిందుత్వ అడ్డా ఇది. కరీంనగర్ వేదికగా హిందూ సమాజానికి సేవ చేసే అదృష్టం రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. కర్ణాటక ఎన్నికలైన హిందుత్వం మాట్లాడొద్దని కొన్ని శక్తులు అంటున్నాయి. హిందుత్వం మాట్లాడితే అధికారంలోకి రావద్దని అంటున్నారు. ఇది వాస్తవమా? అట్లాంటోళ్ళంతా ఇప్పుడు ఈ గడ్డ మీదకొచ్చిన హిందూ ధర్మ రక్షకుల సందోహాన్ని చూడండి అని సవాల్ విసిరారు. 80% జనాభా ఉన్న హిందువుల వాటా సచివాలయంలో 2.5 గంటల సచివాలయం తమదేనని, నల్లపోచమ్మ గుడిని స్వర్ణ దేవాలయంగా మార్చే అవకాశం తమకు ఇవ్వాలని కోరారు. ఒకనాడు హిందువు అంటే దేశ బంధువు, ఇవాళ హిందువు అంటే అన్ని బంద్ పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హిందువులంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. తిరుపతి గంగా జాతర సందర్భంగా ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గంగమ్మ భక్తి చైతన్య యాత్ర అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. అనంత వీధిలోని పూర్వపు తిరుమల ముఖద్వారానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సారెతో భక్తి చైతన్య యాత్ర కదిలింది. గంగా నది ప్రవాహంలో గంగమ్మ భక్తి చైతన్య యాత్ర పరవళ్లు తొక్కింది. అమ్మ భక్తులు వేలాది సంఖ్యలో విచిత్ర వేషధారణలతో విచ్చేసి భక్తిని ప్రదర్శించారు. పరోసాల వీధి, రామచంద్ర పుష్కరిణి, మహతి కళాక్షేత్రం, ప్రకాశం రోడ్డు, గాంధీ రోడ్డు, బండ్ల వీధి, కాపు వీధి మార్గాల మీదుగా గంగమ్మ ఆలయం వరకు భక్తులు జనసందోహం మధ్య ఊరేగింపు కొనసాగింది. నవదుర్గల కాంతార తప్పెట్టెగులు, డప్పులు, తీన్మార్, కీలుగుర్రాలు, కొమ్ము కొయ్యి, ధీంసా నృత్యాలు, పగటి వేషాలు, గరుగుళ్ళు, బోనాల కళా ప్రదర్శనలతో భక్తి యాత్ర అలారింది. దారి పొడవునా పసుపు నీళ్లు కుమ్మరిస్తూ, కర్పూర హారతులు ఇస్తూ స్థానికులు స్వాగతమిచ్చారు. గంగమ్మ నామస్మరణతో తిరుపతి మహాపుణ్యక్షేత్రం హోరెత్తింది.
అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి స్టేడియంలో 2023 మంది తల్లులకు ఒకే వేదికపై సన్మానించారు. ఒక వేదికపై 2023 మంది తల్లులకు సన్మానించిన సందర్భంగా మదర్స్ ఇండియా వరల్డ్ రికార్డ్ సాధించినట్లు నిర్వాహకులు స్వప్న మహేష్ ప్రకటించారు. రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చంద్రకు వరల్డ్ రికార్డ్ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. కాగా సింగరేణి స్టేడియంలో ఎమ్మెల్యే సారథ్యంలో పెద్ద ఎత్తున మాతృ దినోత్సవాన్ని ఆర్భాటంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 2023 మంది తల్లులకు వారి పిల్లలతో పాదపూజ కార్యక్రమాన్ని మహోన్నతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన తల్లిదండ్రులకు పాదపూజ చేశారు. అనంతరం 2023 మంది తల్లులకు 10 గ్రాముల సిల్వర్ కాయిన్ బహుమానంగా అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అహతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తల్లుల యొక్క మహాదినమును ఒక్క తల్లి కొరకు కాదు, అట్లాగే ఇంకా వేదికగా ఉన్న పెద్దలందరూ కూడా తమ డబ్బులకు వెంకటేష్ గారు కూడా గారు దుఃఖాలు ఉంటాయి, కష్టాలు ఉండవు. ఎంతో మంది తల్లిదండ్రులు ఇవాళ బాధలతో ఉన్నారు. ఇవాళ నేను ఆ రకంగా అనుభూతి పొందుతున్నారు. గొప్ప అవకాశం. వారికి మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే గారికి వెండి కాయిన్ కూడా మెడలో వేస్తున్నారు. అట్లాగే వేదిక పైన ఉన్న అట్లాగే వాళ్ళ సన్మానం చేసేటువంటి అదృష్టం మన మ్యూజిషియన్ మిత్రులు దయచేసి మ్యూజిక్ కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క మదర్స్ డే కార్యక్రమము అత్యంత విలువలతోని ప్రేమానురాగాలతోని నిర్వహించుకునేటువంటి కార్యక్రమం. నవమోసాలు మోసి మనల్ని కని పెంచినటువంటి తల్లి రుణాన్ని ప్రతి సందర్భంలో తీర్చుకోవాలనేటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది. కని పెంచినటువంటి తల్లి మీద ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ ఉంటుంది. కానీ ఆ ప్రేమను తనకున్నటువంటి అమ్మ మీద ఉన్నటువంటి ఆప్యాయతను ప్రపంచానికి తెలియజెప్పేటువంటి రోజు ఈ యొక్క మదర్స్ డే రోజు. తన కుటుంబంలో పెంచి పెద్ద చేసినటువంటి తల్లిని ఈరోజు ఏదో ఒక బహుమతి ఇచ్చి పాద పూజ చేసి
అమ్మా, ఇంత గొప్ప జన్మను నాకు ఇచ్చినావు. ఈ సమాజంలో మంచి గుర్తింపునిచ్చావు. ఈ సమాజంలో ఎంతో మందికి పరిచయం చేశావు. నీ రుణాన్ని ఏమిచ్చినా తీర్చుకోలేను. నీకు ఏ క్షణంలో కూడా ఈ ప్రాణం ఉన్నంత వరకు నిన్ను బాధ పెట్టను. ఈ ప్రాణం ఉన్నంత వరకు నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుకుంటాను, చూసుకుంటానని ఈ యొక్క మదర్స్ డే రోజు మిషన్ భగీరథ పైప్ లైన్ వేసి 3 ఏళ్లు అవుతున్నా గొంతు తడపని పరిస్థితి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బంజారా ఎస్పీ కాలనీకి ప్రజలు తాగునీటి కటకట తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 50 కుటుంబాల వారు ఒకే ఒక చేతి పంపు వద్ద నీటి కోసం బారులు తీరుతున్నారు. వరుస క్రమంలో నీటిని వినియోగించుకుంటున్నామని వాపోయారు. మిషన్ భగీరథ పైప్ లైన్ వేసి 3 ఏళ్లు అవుతున్నా ఒక్క నీటి బొట్టు అంటే ఏమిటో తమకు తెలియదని అంటున్నారు. ఒకవైపు ఎండలు, మరోవైపు నీటి సమస్య తీవ్రంగా ఉందని, ఇప్పటికైనా అధికారులు తమ గోస పట్టించుకొని తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నీళ్ళు వస్తలేవు. మిషన్ జాగ్రత్త నీళ్లు 3 సంవత్సరాలు అయితే పైపు లైన్ వేసి ఒక్క బొట్టు నీళ్ళు వస్తలేవు. బోరింగ్ పైపులు ఇంకా టైట్ అయి నీళ్లు పడతాయి. బోరింగ్ వాటర్ ఇంకా మంచిగా పడతలేవు. సన్నం దారేస్తుంది, అది ఇంకా సరిగ్గా పడతలేవు. కాబట్టి మాకు లైన్ పైపులు నీళ్లు తొందరగా రావాలని కోరుకుంటాను. అయితే 50 సంవత్సరాలు నడవ చేత అయితలేదు కాబట్టి విధవ నేను లోకండే సావిత్రిని ఒంటరి మహిళ పుస్తకాలు సాడు గిరి పెట్టుకొని మేము ఇద్దరం బోర్లు వేసుకున్నాం. అది నీళ్లతోని బాగా ఇబ్బంది అవుతుంది. మాకు బాగా బరువు అవుతుంది. మా పిల్లలు కొడతలేరు. మాకు ఇబ్బంది అవుతుంది. కైకిలు పోయి వచ్చి కూల్ చేసి అది చేసి కష్టం పడి మేము బతుకుతున్నాం. నీళ్లతోనే బాగా ఇబ్బంది మాకు. ఎండాకాలం, వర్షాకాలం అంటే 2 బిందెలో 3 బిందెలు పడతాయి. ఇప్పుడు అసలు ఎండాకాలంలో నీళ్లు గోసైతాను. ఆత్రం పార్వతి, వాంకిడి మండల్, బంబార్. జాతి అమరుల త్యాగాలే ముదిరాజ్ నేతల ఐక్యతకు నాంది అని పలువురు అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో జరిగిన పేదల పెన్నిధి నిజాం నవాబును నిలదీసి అమరుడైన వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి ఎంపీడీఓ కార్యాలయం వద్దకు భారీ ర్యాలీతో శోభయాత్ర నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముదిరాజ్ కుల బాంధవులతో షాద్ నగర్ సందడిగా కనిపించింది. అనంతరం పండుగ సాయన్న విగ్రహాన్ని ముదిరాజ్ జాతి నేతలు బండ ప్రకాష్ ముదిరాజ్, ఈటెల రాజేందర్ ముదిరాజ్, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, జగన్ ముదిరాజ్ ఆవిష్కరించారు. అనంతరం డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన వారు సమావేశంలో పాల్గొన్నారు.
మంది గంగాధర్ కనకయ్య గారు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు వేదికపై రావాల్సిందిగా మనవి. గంగాధర్ కనకయ్య గారు ఇక ముందు అన్న దూరంకి వచ్చింది, అందుకే తాపత్రయం ముద్రాల కోసం ఐకమత్యంగా ఉండాలి. ఛత్రపతి మాట్లాడలేడు మైక్ మాట్లాడుతుందా? మైక్ ఎందుకు ఎట్టుకుంటే ఏడిపిస్తుంది? బంగారం మేము తెగిపోవాలా? నల్లు ముద్ర నల్లు అగో లోపల దప్తుడు చూడు. నల్లు ముద్ర లోపలికి ఆడుకోసాడు స్టేజ్ కార్డ్. కార్తీక అయిందే రాయ్యా అఖిల భారత యువజన సమాఖ్య యువతకు ఎల్లప్పుడూ ఉంటుందని సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ ధర్మభిక్షం కార్యాలయంలో ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి బివి నరేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమాఖ్య ద్వితీయ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా యువతను ఐక్యం చేసి పోరాటాలకు సన్నాధం చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన యువతను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పాలకులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ పట్టణ నూతన కమిటీ ఎన్నికైంది. అధ్యక్షుడిగా బుర్ర సైదులు, ప్రధాన కార్యదర్శిగా బిపి నరేష్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా హరి, తాళ సైదులు, సహాయ కార్యదర్శులుగా నిమ్మల శేఖర్, ఐతగాని కామేష్, కోశాధికారిగా ఎడవెల్లి శ్రీకాంత్ తదితరులు ఎన్నికయ్యారు. వాళ్ళ ఎన్నికల్లో పనిచేయడం కోసం మాత్రమే వాళ్ళ వెంట మనం ఇప్పుడు చెప్పినట్టుగా మందు విజ్ఞానులు ఇచ్చి వాళ్ళ పక్కన జెండాలు పంపించుకోవడం సరిపోతుంది తప్ప వీళ్ళ సమస్యల కోసం కొట్టాల్సినటువంటి బాధ్యత తీసుకున్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ అదే కాకుండా మనకు అనేకమైనటువంటి మన తెలంగాణ సాయుధ పోరాటం చేసింది కూడా ఆనాడు నారాయణ రెడ్డి గారు అయిపోయింది, మద్దూరు మోహన్ గారు అయిపోయింది, అదేవిధంగా ధర్మభూషణ్ గారు, బిగిరెడ్డి నరసింహారెడ్డి గారు, ఈ ప్రాంతాన్ని చూసి అనేక మంది, మరి దొడ్డి బొమ్మరయ్య గారు మొట్టమొదటి అమరుడు, మరి ఆయన చదువుకోవడం రాదు. ఆ రకంగా మరి తెలంగాణ సాయుధ పోరాటం చూసినా, దేశవ్యాప్తంగా జరిగిన అనేక పోరాటాలు చూసినా యువకుల పాత్ర ముందున్నది. మరి దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత, దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన యువకుల మీదనే ఉన్నది. ఏ పోరాటంలో చూసినా, ఏ విజయాలలో చూసినా వాటి వెనక ఉన్నటువంటి పాత్ర మరి ఒక్క యువకులకు మాత్రం, విద్యార్థులకు మాత్రం ఉన్నది. అది మన చరిత్రలో చూస్తే మనందరికీ తెలుసుకోవాలి. అందుకనే ఈ రకంగా ఉన్నటువంటి ఇవాళ ఏం జరుగుతుంది దేశంలో, అధికారంలోకి వచ్చి కేంద్రంలో బీజేపీ 9 సంవత్సరాలు అయిపోయి ఆనాడు ఏం చెప్పిండు నరేంద్ర మోడీ గారు, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ప్రకటించారు. ఈ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి వ్యక్తి 2
ఉద్యోగాలు ఇవ్వకపోగా 8-9 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలలో ఆదాయం వస్తే ఆదాయం ఎవరుకుంటుంది? లాభాలు ఉన్నటువంటి సంస్థ నిజంగా నష్టాలు ఉన్నాయి కాబట్టి రైల్వే కానీ, ఎల్ఐసి కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ ఇవన్నీ లాభాలు ఉన్నటువంటి వీటన్నిటినీ ప్రైవేట్ పరం చేసి కార్పొరేట్ వాళ్ళకి తక్కువ ధరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ వెనుక గల శ్రీ శివానంద ఆశ్రమంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఆంజనేయ స్వామికి పంచామృతాలు, పళ్ళ రసాలతో అభిషేకం చేసిన అనంతరం తమలపాకుల అర్చన చేశారు. తదుపరి 42 సార్లు హనుమాన్ చాలీస పారాయణం చేశారు. అనంతరం అన్న ప్రసాద కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు కమలా రాజశేఖర్, కార్యదర్శి శ్రీలక్ష్మి మస్తాన్ రావు తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి బస్టాప్ పక్కన స్థానిక ఆర్యవైశ్య నాయకుడు గంగిశెట్టి భాస్కర్ దంపతుల ఆధ్వర్యంలో దాదాపు 500 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ అన్నదానం మహాదానం అని, హనుమాన్ జయంతి సందర్భంగా గంగిశెట్టి భాస్కర్ రావు సౌజన్యంతో అన్నదానం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ సేవాని రీతి కలిగి ఉండాలని హితవు పలికారు. గంగశెట్టి భాస్కర్ అన్నదమ్ములు, వారి కుటుంబ సభ్యులు వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సూర ఆంజనేయులు, దొంతుల సత్యనారాయణ, మహేష్, వెంకటేష్, ఉమేష్, భాస్కర్, ఆంజనేయులు, బాలన్న, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్నదానం చేయాలనే సంకల్పంతో ప్రజ్ఞాపూర్ చౌరస్తా వద్ద 500 మందికి ఈరోజు అన్నదానం చేయడం చాలా మంచి కార్యక్రమము. ఇట్టి కార్యక్రమాన్ని సంవత్సరానికి ఆయన ఒక 4-5 సార్లు ఎప్పుడు అన్నదానం అని చేస్తూ ఉంటాడు. ఆయనను ఆ ఆంజనేయ స్వామి, ఆ కన్యకా పరమేశ్వరి మాత, ఆ భాస్కర్నే కానీ భాస్కర్ కుటుంబ సభ్యులు అందరినీ కూడా వాళ్ళ అన్నదమ్ముడి గంగిశెట్టి ఫ్యామిలీ అందరినీ ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి అందరూ ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చాలా చేయాలని ఆ భాస్కర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై మురుగు జిల్లా నూగురు వెంకటపురం మండల పరిధిలోని బెస్తగూడెంలో ఎస్ఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో గుడుంబ స్థావరాలపై దాడి చేశారు. సుమారుగా 20 డ్రమ్ముల బెల్లం పానకాన్ని పారపోశారు. ఈ సందర్భంగా 5గురిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. కడప
కడప జిల్లా కొండాపురం మండలం అనంతపురం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ తుఫాన్ వాహనం ఢీకొన్నాయి. ఈ సంఘటనలో 6 మృతి చెందగా మరో 5 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. తాడిపత్రి బళ్ళారికి చెందిన వారు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో రజాకార్ల రాజ్యాన్ని పాతరేస్తాం, రామరాజ్యాన్ని స్థాపిస్తాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్. అత్యంత వైభవపేతంగా గంగమ్మ భక్తి చైతన్య యాత్ర. గంగమ్మ నామస్మరణతో హోరెత్తిన తిరుపతి మహాపుణ్యక్షేత్రం. 2023 మంది తల్లులకు ఒకే వేదికపై సన్మానం. మదర్ ఇండియా వరల్డ్ రికార్డ్ సాధించినట్లు నిర్వాహకుల ప్రకటన. మిషన్ భగీరథ పైప్ లైన్ వేసి 3 ఏళ్లు, ఒక్క నీటి బొట్టు వస్తే ఒట్టు. మండు టెండర్లో బంజారా ఎస్సీ కాలనీ వాసులకు తప్పని తాగునీటి గోస. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.